గత కొద్ది రోజులుగా సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు అమెరికా నుంచి హైదరాబాద్ రానున్నారు ఫోన్ ట్యాపింగ్ కీలక సూత్రధారి ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావును విచారించాక పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. రేపు అమెరికా నుంచి హైదరాబాద్ రానున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ లో కీలక సూత్రధారైన ప్రభాకర్ రావు. దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రస్తుతం ఒక కీలక పరిణామం చోటు చేసుకుని ఉంది. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక సూత్రధారి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి అయితే ఇండియా వస్తున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. ఏదైతే ఈ ప్రభాకర్ రావు చుట్టూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది. ఏదైతే మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, లేదంటే రాధాకృష్ణ వీళ్ళందరూ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే అంగీకరించారు. మొత్తానికి ఈ కేసులో ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావు కూడా ఇండియా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియా వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని విచారించాక ఏదైతే దీని వెనకాల ముఖ్యంగా రాజకీయ నేతలు ఎవరున్నారనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం జరిగింది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మెయిన్ గా రాజకీయం చుట్టూ జరిగింది. ఏదైతే గత ఎలక్షన్స్ లో గెలుపు కావచ్చు, లేదంటే మనీ సరఫరా కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే ప్రతి రాజకీయవేత్త కావచ్చు, అంటే అప్పుడు బీఆర్ఎస్ ఆపోజిట్ ఉన్న రాజకీయవేత్తలు కావచ్చు, అలాగే ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించిన యజమానులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మా కంపెనీ యజమానులు, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ కూడా అదే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఏదైతే అప్పుడు జరిగిన ఈ ఏదైతే ట్యాపింగ్ సంబంధించి ఆడియోలు వాళ్ళు ముందు పెట్టి బెదిరించినట్లు కూడా ఇప్పటికే మనకు తెలిసింది. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు రేపు అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత ముందుగా ఆయన అయితే విచారిస్తారు. విచారించిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదా కస్టడీ తీసుకుంటారా అనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన విషయం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా ప్రణీత్ రావు చెప్పిన తర్వాత ఏదైతే ప్రభాకర్ రావు బయటకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా వీళ్ళందరూ అయితే ఇప్పటికే ఒప్పుకున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు విచారించిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీస్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ హయాంలోని ఏ నాయకుడు చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనేది అయితే ముఖ్యంగా బయటపడింది. ఆ తర్వాత ఏదైతే కొంతమందిని ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళైతే ఇప్పటికే తెలియజేశారు. మొత్తానికి ఇప్పుడు ప్రభాకర్ రావు, తిరుపతన్న, భుజంగరావు, అలాగే ప్రణీత్ రావు వీళ్ళందరినీ కలిపి విచారిస్తే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరున్నారనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అండి. థ్యాంక్ యూ.